అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది అని చెప్పొచ్చు. సిఎస్ ఎవరైతే ఉన్నారో జవహర్ రెడ్డికి పదవి నుంచి తప్పించబోతున్నారు అన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈసీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఈరోజు లేదా రేపు ఈ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. నిజంగా జగన్కి ఈసీ మరో బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. సిఎస్ జవహర్ రెడ్డి మార్పుకు రంగం సిద్ధమైంది. నేడు లేదా రేపు ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది ఉన్నట్లు ఈసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. జవహర్ రెడ్డి స్థానంలో 4 అధికారులను పరిశీలించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి ఎందుకంటే అంతకుముందు చిలకలూరిపేటకు సంబంధించి ఎవరైతే ప్రధానమంత్రి ఇక్కడ స్వయంగా వచ్చిన ఒక సభ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాని యొక్క సభ నిర్వహణలో అలసత్వం ప్రదర్శించారు. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు చెందిన పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అలసత్వం ప్రకటించారు. ఆ సభని సక్సెస్ కాకుండా ఉండేందుకు చాలా కార్యక్రమాలు చేశారు అనేది దీనికి సంబంధించి ఎవరైతే వర్ల రామయ్య కానీ టీడీపీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఈసీకి ఫిర్యాదు చేసిన తర్వాత ఈసీ దీని మీద రియాక్ట్ అయింది. దీనికి సంబంధించి చాలా మంది ఉన్నతాధికారుల్ని సస్పెండ్ చేసిన పరిస్థితి, ఉన్నతాధికారుల్ని అక్కడి నుంచి పంపించేసిన పరిస్థితి. దీనికి సంబంధించి జవహర్ రెడ్డికి ఒక ఈసీ ఒక లేఖ కూడా విడుదల చేసింది, ఒక లేఖను పంపించింది. దాని తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళని విధుల నుంచి దూరంగా ఉండేట్టు చేశారు. ఆఫ్టర్ దట్ సిఎస్ ఎవరైతే ఉన్నారో జవహర్ రెడ్డి దానికి సంబంధించి కొంతమందిని అపాయింట్ చేశారు ఆ ప్లేసుల్లోకి. బట్ వాళ్ళు కూడా ఎవరైతే సిఎస్ జవహర్ రెడ్డి అపాయింట్ చేసిన వాళ్ళు కూడా ఎవరైతే ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఏదైతే ప్రజలకు కానీ లేకపోతే మిగతా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కారణంగానే దీనికి సంబంధించి కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసే వర్గాన్నే సిఎస్ జవహర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అపాయింట్ చేశారు. వాళ్ళు ప్రభుత్వం సంబంధించి ప్రభుత్వ అధికారులుగా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు పనిచేస్తున్నారు అన్నట్టు ప్రతిపక్షాలు ఎన్నో విధాలుగా దీనికి సంబంధించి కూడా ప్రతిపక్షాలు మాట్లాడిన పరిస్థితుల్లో దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, దాంతోపాటు జనసేన బీజేపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈసీకి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన తర్వాత ఈసీ దీని మీద ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది అన్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే సిఎస్ జవహర్ రెడ్డిని అక్కడి నుంచి మార్చేందుకు ఆదేశాలు చేయబోతోంది. ఈ రోజు లేదా రేపటిలోపు ఈ యొక్క ఆదేశాలు వెలువడే అవకాశం ఉన్నట్లు ఈసీ వర్గాలు చెప్తున్నాయి. సీనియర్ ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో ఆర్పి సిసోడియా, సీనియర్ ఐఏఎస్లు ఆర్పి సిసోడియా, రజత్ భార్గవ్, శ్రీలక్ష్మి, అనంతరామ్ల పేర్లు ఇప్పటికే ఈసీ పరిశీలనకు రాష్ట్ర సిఈఓ పంపినట్లు సమాచారం. రాష్ట్ర సిఈఓ ఎవరైతే ఉన్నారో ఎన్నికలకి సంబంధించి వాళ్ళు ఈసీ యొక్క పరిశీలనకు పంపారు. దాంట్లోనే సీనియర్ ఐఏఎస్లు ఉన్నారు. వాళ్ళు ఆర్పి సిసోడియా, రజత్ భార్గవ్, శ్రీలక్ష్మి, అనంతరామ్ల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో పాటుగా శ్రీలక్ష్మి తెలంగాణ క్యాడర్కు చెందిన అధికారిగా సిబిఐ కేసుల్లో ముద్దాయిగా ఉండటంతో పేరు పరిశీలన కూడా తీసుకోలేదని ఈసీ చెప్తోంది. ఎవరైతే సిఈసి ఏదైతే ఉందో సిఈఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కి కొన్ని పేర్లు పంపించారు. దాంట్లో శ్రీలక్ష్మి పేరు కూడా ఉంది. ఆవిడ తెలంగాణకు సంబంధించిన ఐఏఎస్ అధికారి. జగన్కి సంబంధించి చాలా కేసుల్లో కూడా ఆవిడ కోర్టుకి జైలుకి వెళ్ళిన పరిస్థితి. ఆవిడ జగన్ కేసులో ముద్దాయిగా ఉన్నారు కాబట్టి ఆవిడని ముద్దాయిగా ఉండటంతో ఆవిడ పేరు కూడా పరిశీలనకు తీసుకోలేదు అన్నట్లు తెలుస్తోంది. బట్ దీనికి సంబంధించి సీనియర్ ఐఏఎస్లుగా ఉన్న ఆర్పి సిసోడియా, రజత్ భార్గవ్, దాంతోపాటు అనంతరామ్ల పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ అనూహ్యంగా నీరవ్ కుమార్ ప్రసాద్ను దాదాపు ఈసీ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ సిఎస్ గా నీరవ్ కుమార్ ప్రసాద్ ను ఈసీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఆదేశాలు వెలువడటమే తరువాయి అన్నట్టుగా కూడా మాట్లాడుకుంటున్నారు.
దీనికి సంబంధించి చూస్తే నిజంగా సిఎస్ జవహర్ రెడ్డి గత కొద్ది కాలంగా జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నారు అని చెప్పి ఎవరైతే ప్రతిపక్షాలు అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేనలో ఆరోపిస్తున్నాయి. గత కొద్ది కాలంగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై వేటుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాలనా పగ్గాలు చేతిలో ఉన్న సిఎస్ జవహర్ రెడ్డిపై తెలుగుదేశం మొదటి నుంచి కూడా ఆరోపణలు చేస్తోంది. ఇక ఇప్పుడు ఆ ఆరోపణలతో సంబంధం లేకుండా సామాజిక పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో ఆయన వైఫల్యం, వైసీపీ సర్కార్కు అనుకూలంగా పెన్షన్ల పంపిణీ వ్యవహారాన్ని ఆయన మలచడానికి చేసిన ప్రయత్నాలను ఇప్పుడు ఆయన జగన్కు అనుకూలంగా వ్యవహరిస్తారనే విషయాన్ని తేటతెల్లం చేశాయి. ఈ పెన్షన్లు ఏదైతే ఉన్నాయో గత కొద్ది రోజులుగా పంపిణీ చేయవలసిన ఈ పెన్షన్ల వ్యవహారాన్ని దాన్ని క్లిష్టతరం చేశారు. దాంతోపాటు ఎవరైతే పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ని ఇవ్వటానికి సంబంధించి ఈసీ ఏం చెప్పింది, ఎవరైతే వాలంటీర్లు ఈ కార్యక్రమంలో వాడకూడదు అని చెప్పింది. దాంతోపాటు సచివాలయ ఉద్యోగులు అవ్వచ్చు, లేకపోతే స్పెషల్ అధికారులు ఎవరైతే ఉన్నారో, పంచాయతీ రాజ్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేయమని చెప్పింది. బట్ ఏదైతే ఈసీ ఆదేశాలని పట్టించుకొని సిఎస్ జవహర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన వేరేగా మార్చే ప్రయత్నం, అంటే ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్లు అందరినీ సచివాలయాలకి, గ్రామ సచివాలయాలకు వెళ్ళేట్టుగా చేసి అక్కడ ఒక సీన్ క్రియేట్ చేసి తద్వారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షాలు, బీజేపీ వీళ్ళందరూ కలిసి మీ పెన్షన్లు ఆపేశారు అని చెప్పి ఎవరైతే పెన్షన్లని ప్రతిపక్షాల మీద ఉసుకెళ్ళిపోయే కార్యక్రమం అవ్వచ్చు, దానికి సంబంధించి చాలా మంది ముసలి వాళ్ళు చనిపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి ఈసీ ఏదైతే ఉందో చాలా సీరియస్ అయింది. దానిలో భాగంగానే సిఎస్ జవహర్ రెడ్డిని ఇక్కడి నుంచి బదిలీ చేయడానికి, ఆయన మీద వేటు వేయడానికి పూనుకుంది. దానిలో భాగంగానే నీరబ్ కుమార్ ప్రసాద్ను సిఎస్గా, ఆంధ్రప్రదేశ్ సిఎస్గా తీసుకురాబోతున్నారు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. పెన్షనర్లకు ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వకుండా సచివాలయాల వద్దకు రప్పించి వారిని తెలుగుదేశానికి వ్యతిరేకులుగా మార్చేందుకు జవహర్ రెడ్డి ప్రయత్నించిన తీరు పట్ల ఈసీ కూడా ఆగ్రహంగా ఉన్నట్లు చెప్తున్నారు. ఇటీవల అంగన్వాడీల సమ్మె చేసిన సమయంలో జగన్ సర్కార్ వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. సచివాలయ, గ్రామ సిబ్బందిని అంగన్వాడీల సమ్మె వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారిని ఉపయోగించుకుంది. కానీ అయితే అత్యంత కీలకమైన పెన్షన్ల విషయంలో మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పట్టించుకోకుండా జవహర్ రెడ్డి వ్యవహరించిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏదైతే అంగన్వాడీలు మిగతా వాళ్ళు సమ్మె చేసినప్పుడు సచివాలయ ఉద్యోగులు అవ్వచ్చు, లేకపోతే పంచాయతీరాజ్కి సంబంధించిన మిగతా వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎలాగో అయితే వాడుకుందో అలాగే ఈ పెన్షన్కి సంబంధించిన విషయంలో కూడా వాడుకుని ఉంటే బాగుండేది. బట్ అక్కడ ఒక సీన్ క్రియేట్ చేసి అక్కడ ఇబ్బందికర పరిస్థితులు సృష్టించి తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చాలనే ప్రయత్నంగానే సిఎస్ జవహర్ రెడ్డి ఇదంతా చేశారని చెప్పి ఈసీ నమ్ముతుంది. అందుకనే ఆయన మీద వేటు వేయాలని చూస్తుందని కూడా చెప్తున్నారు. కాగా ఈ అంశాన్ని పెన్షనర్లతో తెలుగుదేశం పట్ల ఆగ్రహం వ్యక్తమయ్యేందుకు వీలుగా మలిచి తద్వారా జగన్ సర్కారుకు మేలు చేయాలన్న లక్ష్యంతోనే జవహర్ రెడ్డి నియంతృత్వంగా ఉన్నారని చెప్పి ఇప్పటికే తెలుగుదేశం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు తర్వాతే ఎన్నికల సంఘం వికలాంగులు, వయోవృద్ధులకు 3 రోజులలో ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా గతంలో కూటమి చిలకలూరుపేటలో నిర్వహించిన మీటింగ్ కి ప్రధాని ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ మీటింగ్ కి సంబంధించి పర్యవేక్షణ బాధ్యతల్లో కూడా ప్రభుత్వం తరపు నుంచి జవహర్ రెడ్డి దారుణంగా విఫలమయ్యారు అన్నట్లు చెప్పింది, అన్నట్లు ఈసీ గ్రహించింది. తద్వారానే అందుకనే వీళ్ళని అక్కడి నుంచి సిఎస్ జవహర్ రెడ్డిని అక్కడి నుంచి పంపించేసే విధంగా, ఆయన మీద వేటు వేసే విధంగా ఈసీ చర్యలకు పూనుకుంటుంది అన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఎలక్షన్ కమిషన్ ఏపీకి సంబంధించి పలువురు అధికారులను బదిలీ చేశారు. వారి స్థానంలో మరో అధికారులని నియమించమని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే జవహర్ రెడ్డి మరోసారి తన స్వామి భక్తిని చాటుకునే ప్రయత్నం చేశాడు. మరోసారి వైసీపీకి సపోర్ట్ గా ఉండే అధికారులను నియమిస్తూ జాబితాను ఈసీకి పంపాడు. అదే క్రమంలో తాజాగా ఏసీపీ రఘురామరెడ్డిని అస్సాంకు బదిలీ చేసింది. అయితే ఇప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి కూడా
జవహర్ రెడ్డిని కూడా ఈసీ బదిలీ చేస్తున్నట్టు తెలుస్తుంది. రేపటికి దీనిపై అధికార ప్రకటన రాబోతోంది అన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇన్ఛార్జ్ డీజీపీ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ విరుద్ధం అంటే తెలుగుదేశం పార్టీ రాజ్యాంగ విరుద్ధం అంటూ తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని కూడా ఈసీ పరిశీలనలో ఉంది. ఈ విషయం కూడా ఈసీ పరిశీలనలో ఉంది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించే అవకాశాలు ఉంటున్నట్లు తెలుస్తోంది. నిజంగా టోటల్ గా గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఏదైతే ఈ పెన్షన్లకు సంబంధించవచ్చు, మిగతా కార్యక్రమాలు వీటన్నిటిలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందింది. ప్రభుత్వం సిఎస్ హోదాలో ఉన్న జవహర్ రెడ్డి దీన్ని క్లిష్టతరం చేసే పరిస్థితి చేశాడు. దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చాలని చేశాడని చెప్పి ఈసీ నమ్ముతుంది. అందుకనే చాలా మంది సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లు కూడా ఈ యొక్క సిఎస్ కి సంబంధించి వాళ్ళు తీసుకున్నారు. దీని నుంచి నీరబ్ కుమార్ ప్రసాద్ ను ఈసీ దాదాపు ఖరారు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సిఎస్ గా వార్తలు వస్తున్నాయి. చూడాలి, రేపటికి దీని మీద ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.